లడఖ్‌లోని పవిత్ర సింధు నదిని దర్శించుకునే యాత్రికులకు ఆర్థిక సాయం అందించేందుకు సింధు దర్శన్ తీర్థయాత్ర ఆర్థిక సాయం పథకం 2026కు బీహార్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. బుధవారం జరిగిన బీహార్ కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. భారత్ సాంస్కృతిక వారసత్వానికి, నాగరికతకు చిహ్నంగా భావించే పురాతన సింధు నదిని ఎక్కువ మంది సందర్శించేలా చేయడం, వారి ప్రయాణ ఖర్చులలో కొంత భాగాన్ని తిరిగి చెల్లించడం ద్వారా ఈ యాత్రను ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకురావడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ కొత్త పథకం కింద సింధు దర్శన్ యాత్రను పూర్తి చేసిన అర్హులైన యాత్రికులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుంది. ఒక్కొక్కరికి ప్రయాణ ఖర్చులో 50% లేదా గరిష్టంగా 20,000 వరకు, రెండిటిలో ఏది తక్కువైతే ఈ మొత్తాన్ని ప్రభుత్వం రియంబర్స్ చేస్తుంది. ఈ పథకం లబ్ధిదారులకు బీహార్ ప్రభుత్వం నిర్దిష్ట అర్హత ప్రమాణాలను నిర్ణయించింది. లబ్ధిదారులు బీహార్ శాశ్వత నివాసితులై ఉండాలి, కనీసం 18 ఏళ్లు పూర్తవ్వాలి. పిల్లలు, 18 ఏళ్లలోపు టీనేజర్లు ఈ పథకానికి అర్హులు కారు. అలాగే ఏడాదికి 100 మంది యాత్రికులకు మాత్రమే ఈ ఆర్థిక సాయం అందించనుంది. అంటే ఏటా పరిమిత సంఖ్యలో ఉన్న అర్హులైన దరఖాస్తుదారులకు మాత్రమే ఈ సబ్సిడీ అందుబాటులో ఉంది.